ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 1వ తారీఖు. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. 2వ తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం. నా నావలన్నీ విరిగి తెరచాప చిరిగి నిరర్ధకమైన శంక నన్నంటదు. నే నమ్మిన వాణిని నేనెరుగుదును, కనిపించే కీడంతా నాకు మేలయ్యేను. ఆశలు జారిన అదృష్టారిన నిన్నే నమ్మానంటూ గొంతెత్తి పిలిచేను. విన్నపాలు వీగిపోయిన సన్నుతుడు మోగవైన నే నమ్మిన ప్రేమను నేనెరుగుదును. నే నరులు చాచే ఈవులు ఇవ్వకపోయినా, కళ్ళల్లో కన్నీళ్లు సుళ్ళు తిరిగిన, భావనలలో ఎగసిన విశ్వాస హోమం భారమైన దూరమైన ఆయనకే అర్పితం. బాధలు వడగండ్లు బాధించిన, కష్టాలు కందిరీగలై వేధించిన, నేనెరుగుదు చూసే ఔన్నత్యం నేనెరుగుదును. కష్ట నష్టాలే దానికి నిచ్చెనలు. నా సిలువ క్రిందనే నలిగి నీరైన నాకెదురయ్యే విపరీత నష్టాలే నా పాలిట అపురూప లాభాలు. విశ్వాసపు లంగరు దించాను, శోధన పెనుగాలులు నెదిరించాను. తొణకదు బెణకదు నా ఆత్మ నావ, మృత్యు సాగరపు తీరం చేరేదాకా. నా మనసు నా తనువు ప్రకటించాయి, అందరి వీణుల విందుగా నా కడ ఊపిరి దాకా. నీ విశ్వాస్యతను అనుమానించను నేనని. ఒక అనుభవశాలి అయిన నావికుడు అన్నాడు, భయంకరమైన తుఫాను చెలరేగినప్పుడు చేయాల్సిన పని ఒకటి ఉంది, అది తప్ప వేరే మార్గం లేదు. అదేమిటంటే ఓడని ఒక దిక్కుగా నిలిపి అది అక్కడే స్థిరంగా కదలకుండా ఉండేలాగా ఏర్పాటు చేయండి. క్రైస్తవుడా, నువ్వు చేయవలసింది ఇదే. పౌలు ఉన్న ఓడ పెను తుఫానులలో చిక్కుకున్నప్పుడు చాలా కాలం సూర్యుడిని గాని నక్షత్రాలను గాని చూడలేకపోయిన అనుభవం నీకు సంభవించవచ్చు. ఇలాంటప్పుడు ఒకటే దారి, ఇది తప్పనిసరి. నీ తెలివితేటలు నీకు తోడు రావు, గతంలోని అనుభవాలు సహాయపడవు, ఒక్కసారి ప్రార్థన వల్ల కూడా ఓదార్పు కనిపించదు. ఇక మిగిలింది ఒకటే దారి, ఆత్మను ఒక దిశలో స్థిరంగా నిలిపి అటు ఇటు కొట్టుకు పోకుండా చూసుకోవడమే. క్రీస్తు దిశగా ఆత్మ నావను లంగరు వేయాలి. జుమ్ జుమ్ మారుతాలు, ఉవ్వెత్తున లేచిపడే కెరటాలు, విసిరికొట్టే ప్రవాహాలు, ఉరుములు మెరుపులు, గండశిలలు ఏం వచ్చినా పర్వాలేదు, చుక్కానికి కట్టేసి నీ ఆత్మ విశ్వాసానికి దేవుని విశ్వాస్యతను, ఆయన నిబంధనను, యేసుక్రీస్తు ద్వారా నీపై చూపించే ప్రేమను ఆధారంగా చేసి స్థిరంగా ఉండాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్